నిన్ను నే మరువనేసు, నిన్ను నే వేడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుదినం. స్తుతించెదాని నామం దేవా అనుదినం. థ్యాంక్ యూ రమ్మ. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పుడు దేవుని నామం పేరు వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి మనం ప్రతిరోజు ప్రార్థించుకున్నాను, ఇవాళ కూడా మనం ప్రార్థించుకుందాం. మొదటగా దేవుడి సన్నిధిలో 300 మంది పైచలకు ఆత్మల గురించి, 3 సర్వీసెస్ గురించి, అండ్ మరి సైన్స్ అండ్ వండర్స్ మిరాకిల్స్ గురించి ఎవరైనా ప్రార్థన చేస్తుండగా మీ తారీఖు. ప్రైజ్ లార్డ్ రమ్మ. ప్రైజ్ లార్డ్ అక్క. స్తోత్రం స్తోత్రం నాయన ప్రభా, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ప్రభా. నాయన మా మంచి దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గొప్ప దేవ నాయన, నీ కృప చేత మమ్మల్ని అందరినీ రాత్రంతా నీ రెక్కల కింద భద్రపరిచి కాపాడి ప్రభా. నాయన మరి మా అందరికీ నాయన నీవు ఇచ్చిన మరో శ్రేష్టమైన రోజును బట్టి నీ కృతజ్ఞతాస్తులు ప్రభా. ఎంతో మంది బిడ్డలు ఈ యొక్క రోజు చూడక నిద్రించి ఉన్నారు, కానీ మేము వారికంటే శ్రేష్ఠం కాము. అయినప్పటికీ నీ కృప చేత నీ ప్రేమ చేత మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచావు నాయన. నీకు వేలాది వందనాలు ప్రభా. మరి ముఖ్యంగా ఈ ప్రార్థన అంశాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా మా యొక్క సంఘం గ్రోత్ నిమిత్తము ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు కదా ప్రభా. నమ్మదగిన దేవుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, అద్భుతాలు చేయవాడవు, నమ్మదగిన దేవానికి స్తుతులు స్తోత్రాలు. ముఖ్యంగా ప్రభా మరి నాయన 300 మెంబర్స్ పైగా ఉండాలని ఆశపడుతుండగా ప్రభా అంతకు రెట్టింపు తేగల శక్తి గల దేవానికి స్థుతులు స్తోత్రములు నాయన. నలుదిక్కుల నుండి నూతనమైన బిడ్డల్ని మా సంఘానికి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవును నాయన, మరి వారి కుటుంబాలతో సైతం వారు వచ్చేలాగున నీ కృప దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభా నాయన ఏ ఒక్కరు నశించడం నీ చిత్తం కాదు కదా ప్రభా. నాయన మరి అట్టి బిడ్డల నిమిత్తము మేము సంఘంలో ఉన్న వారందరము భారం కలిగి ప్రార్థించేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వారి కోసం కన్నీరు కారుస్తూ నీ పాదాలు పట్టుకొని మొరపెడుతున్నాం ప్రభా. అవును నాయన, నీ రాకడ సమీపంగా ఉంది ప్రభా. ఏ ఒక్కరు నశించొద్దు ప్రభా. ప్రతి బిడ్డ కూడా నీ ప్రేమ తెలుసుకోవాలి, నువ్వు గొప్ప దేవుడు అని తెలుసుకునేలాగా నీవు దయచేయమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. మరి ముఖ్యంగా నాయన ప్రతి ఒక్క బిడ్డ నాయన వారు ఏ పరిస్థితిలో ఉంటున్నారో నాయన, ఇరుకుల్లో, బాధలు, ఇబ్బందులు నాయన, మరి ఫైనాన్షియల్ ప్రాబ్లం, అనారోగ్యము ప్రభా స్థితిలో ఉన్న బిడ్డలు మరి ఉండొచ్చు ప్రభా. వారికి ఉన్న ప్రతి సమస్య నుండి మీరు విడుదల దయచేయండి నాయన. మీకు సమస్తము మరుగే ఉన్నది కదా ప్రభా. గొప్ప దేవ, ప్రతి ఒక్క బిడ్డ నాయన నీ సన్నిధానంలో వస్తున్నప్పుడు వారు ఆ పరిస్థితిని మర్చిపోయి మొదటిగా నిన్ను స్తుతిస్తున్నప్పుడు, నిన్ను ఆరాధిస్తున్నప్పుడు నాయన పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో బిడ్డలు నిన్ను ఆరాధించే కృపను దయచేయండి ప్రభా నాయన. మరి ప్రైజ్ అండ్ వర్షిప్ టీం లీడ్ చేస్తున్న సమయంలో నాయన ప్రతి బిడ్డ కూడా నాయన పూర్ణ మనసుతో నిన్ను ఆరాధిస్తూ నాయన ఆ పరలోకపు అనుభూతిని అనుభవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. మా సంఘంలో మీరు ప్రతి బిడ్డ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉన్నారు ప్రభా. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. మరి ముఖ్యంగా నూతనమైన బిడ్డల జీవితాల్లో ప్రభా ఈ సమస్యగా మరి వారు ఎన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు ప్రభా. అట్టి సమస్యకు వారు జవాబు పొందుకొని ప్రభా నీ సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్పి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. మరి ముఖ్యంగా నాయన మరి వాక్యం విత్తబడుతున్నప్పుడు అన్న ద్వారా, అక్క ద్వారా, మరి గెస్ట్ స్పీకర్స్ ద్వారా ప్రభా మంచి నేలలో పడ్డ విత్తనం ఏ విధంగా ఫలిస్తుందో నాయన, అట్టి నాయన శక్తివంతమైన వాక్యము ప్రతి బిడ్డ హృదయంలో చొచ్చుకొని ప్రభా ప్రతి బిడ్డ కూడా నాయన ఫలభరితమైన జీవితం జీవించే కృపను దయచేయండి నాయన. మరి వచ్చిన బిడ్డలు యథావిధిగా వెళ్లకుండా ప్రభా
సంతోషము, సమాధానము, నెమ్మదితో వెళ్ళే కృపను దయచేయండి ప్రభా. నీ యొక్క ఆత్మను కుమ్మరించండి. నీ యొక్క ఆత్మ కార్యాలు ప్రతి బిడ్డ జీవితంలో జరుగును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. గొప్ప దేవా నాయన, ప్రతి బిడ్డ కూడా నాయన నీ యొక్క ఆత్మను పొందుకొని సంతోషంగా వారు వెళ్ళి ప్రభా ఇతరులకు, అనేకులకు నాయన మేము సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఒక మాదిరికరమైన జీవితం జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డ కూడా ప్రభా మరి నీ రాజ్య వ్యాప్తి కోసం మేము పనిచేసేవారుగా ఉండే కృపను దయచేయండి. నీ పట్ల మంట కలిగి జీవించే మనసును మా ప్రతి ఒక్కరికి మీకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా వారు చేసే ప్రతి పనులలో మీరు తోడుగా ఉండండి ప్రభా. మరి నాయన నీవు సహాయకుడు నాయన, నీవు మా సమస్త పోషకుడు నాయన, నీవు సమస్తాన్ని నాయన మరి మాకు మేము ఏమి అడిగినా కూడా అది ఇచ్చే దేవుడవై ఉన్నావు ప్రభా. మరి అట్టి విశ్వాసము మాకు ప్రతి ఒక్కరికి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. నీలో ఇంకనూ ఎక్కువ మేము బలపడి నాయన ఆత్మీయంగా మేము ఎదిగే కృపను దయచేయమని ప్రార్థిస్తూ మరి ముఖ్యంగా మా సంఘాన్ని ఇంకను మీరు విశాలపరచండి, స్థిరపరచండి, ఆశీర్వదించండి నాయన. రానున్న దినాల్లో ఇంకా బహుబలంగా మరి మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను నీవు వాడుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి మా సంఘంలో మరి సైన్స్ అండ్ వండర్స్ కి నిలయంగా ఉండే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరి సండే 3 సర్వీసెస్ కూడా జరుపుకోవాలని ఆశపడుతుండ గొప్ప రీతిగా మరి నువ్వు జరిగించమని ప్రార్థిస్తున్నాను. దానికి కావలసిన ప్రతి అవసరతను ఎరిగిన దేవుడవు కదా ప్రభా. ప్రతిది కూడా నీ కృప నాయన, నీ కృపలో మేము పొందుకునేలాగా నువ్వు సహాయం చేయమని ముందున్న ప్రార్థన అంశాలన్నీ కూడా నీ పాద సన్నిధానంలో పెడుతూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్. మరి ఈ సమయంలో ముఖ్యంగా సండే సర్వీస్ గురించి, వుడ్ ఆఫ్ గాడ్ గురించి, వర్షిప్ టీం గురించి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. పరిశుద్ధుడు తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి యేసయ్య, ఎంతమందికి అయితే ఈ యొక్క తండ్రి యేసయ్య దినం లేదు కానీ తండ్రి యేసయ్య మా అందరికీ తండ్రి యేసయ్య ఇచ్చినటువంటి మీ కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు గొప్ప దేవుడు నాయన, స్తుతులకు పాత్రుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వసంపూర్ణుడ, కృపగల దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా తండ్రి ప్రభువా యేసయ్య. తండ్రి యేసయ్య, మేము ఎలా ఉన్నా తండ్రి యేసయ్య మమ్మల్ని ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రేమించే దేవుడు తండ్రి ప్రభువా యేసయ్య. నీ ప్రేమ గొప్పది నాయన, నీ దయ గొప్పది నాయన యేసయ్య. స్తోత్రం నాయన ప్రభువా, గొప్ప దేవ, స్తోత్రం ప్రభువా యేసయ్య. తండ్రి ముఖ్యంగా తండ్రి సండే సర్వీస్ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి యేసయ్య. తండ్రి యేసయ్య, ఆదివారం తండ్రి యేసయ్య జరగబోయే తండ్రి యేసయ్య సర్వీస్ విషయంలో సహాయం చేసి నడిపించండి ప్రభువా. నూతనమైన ఆత్మలు రావడానికి నీకు సహాయం దయచేసి నడిపించండి ప్రభువా. అనేక మంది తండ్రి వచ్చి నిన్ను స్తుతించడానికి, నిన్ను కనపరచడానికి వారికి నీ కృప దయచేసి నడిపించండి ప్రభువా. యేసయ్య, నిన్ను తెలియని ప్రజలు రావాలని ఆయన ప్రభువా. వారు తండ్రి ప్రభువా సండే సర్వీసులో తండ్రి ప్రభువా యేసయ్య నీ యొక్క రక్షణ మార్గం ద్వారా తండ్రి వారు జీవించే కృపను దయచేసి నడిపించండి ప్రభువా యేసయ్య. అలాగే తండ్రి ప్రభువా యేసయ్య, దైవజనులు చెప్పబోయే తండ్రి యేసయ్య వాక్యం ద్వారా మీ కృప దయచేసి నడిపించండి ప్రభువా యేసయ్య. తండ్రి వారు ఏ రకమైన వాక్యం తండ్రి యేసయ్య బోధించుండగా తండ్రి ప్రభువా వారికి నీ యొక్క సహాయం దయచేసి నడిపించండి ప్రభువా యేసయ్య. యేసయ్య తండ్రి, మీ వాక్యం మాకు జవాహారం తండ్రి ప్రభువా యేసయ్య. దాని ద్వారా తండ్రి యేసయ్య మా యొక్క తప్పిదములను తండ్రి క్షమించుకుని నడుచుకుని కృప దయచేసి నడిపించండి ప్రభువా యేసయ్య. యేసయ్య వాక్యం ద్వారా మాట్లాడండి, నీ కృప దయచేసి నడిపించండి ప్రభువా. దైవ సేవకులను అభిషేకించండి ప్రభువా యేసయ్య. ఈ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి యేసయ్య సంఘంలో దయచేసి నడిపించండి ప్రభువా. అద్భుతం చేయండి, ఆశ్చర్యం జరిగించి నడిపించండి ప్రభువా యేసయ్య. అలాగే తండ్రి యేసయ్య వర్షిప్ టీం తండ్రి యేసయ్య ఆ రోజు తండ్రి యేసయ్య తండ్రి ప్రభువా వర్షిప్ చేస్తుండగా తండ్రి వారికి నీ యొక్క సహాయం దయచేసి నడిపించండి ప్రభువా యేసయ్య. తండ్రి ప్రభువా ఆ స్వరం ఎంతవరకు అయితే వినపడుతుందో తండ్రి అంతవరకు తండ్రి యేసయ్య నీ కృప అందరిపై దయచేసి నడిపించండి ప్రభువా యేసయ్య. ఆ స్వరం విని అనేక మంది రావడానికి నీ కృప దయచేసి నడిపించండి ప్రభువా యేసయ్య. వర్షిప్ టీం తండ్రి యేసయ్య దీవించండి, ఆశ్రయించండి, వారికి మంచి ఆరోగ్యాలు దయచేసి నడిపించండి ప్రభువా. యేసయ్య నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించుండగా తండ్రి ప్రభువా యేసయ్య అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి నడిపించండి ప్రభువా యేసయ్య. మీరు సమస్తము తండ్రి యేసయ్య
నెరవేర్చగల దేవుడు తండ్రి ప్రభా యేసయ్య. తండ్రి నిన్ను స్తుతిస్తే తండ్రి యేసయ్య, అది తండ్రి ప్రభా మా అందరికీ దీవెన తండ్రి ప్రభా. నేను ఘనపరిస్తే అందరికీ మాకు ఆశీర్వాదం తండ్రి ప్రభా. నీ కృప దయచేసి నడిపించండి. ఈ యొక్క 3 విషయాల్లో నీకు సహాయం దయచేసి నడిపించమని యేసయ్య మా ప్రియుడును రక్షకుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థాంక్ యూ బ్రదర్. ప్రైజ్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. మరి ఈ సమయంలో 2024 ప్రామిస్ గురించి మనం ప్రార్థన చేద్దాం. ఇయర్ ఆఫ్ విక్టరీ అండ్ సూపర్ న్యాచురల్ గ్రేస్ ఈ యొక్క వాగ్దానం అనేది మన జీవితాలలో అదేవిధంగా సంఘంలో కూడా దేవుడు నెరవేర్చబడాలని ముఖ్యంగా ప్రార్థిద్దాం. అదేవిధంగా అవుట్రీచ్ మినిస్ట్రీస్ గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. అవుట్రీచ్ మినిస్ట్రీలో మనం ఎక్కడైతే వెళ్ళి మినిస్ట్రీస్ ద్వారా మనం పరిచయం చేస్తున్నామో అక్కడ దేవుడు ఆ పరిస్థితులన్నింటినీ అక్కడ ఉన్నటువంటి జనులందరినీ మన హస్తాలకు అప్పచెప్పి వారందరూ కూడా దేవుని తెలుసుకుంటున్న అనుభవంలోకి దేవుడు తీసుకురావాలని, మంచిగా అక్కడ అబ్జెక్షన్స్ అనేవి రాకుండా దేవుడు చూసుకోవాలని ముఖ్యంగా అవుట్రీచ్ మినిస్ట్రీస్ గురించి 2024 ప్రామిస్ గురించి ఎవరైనా ప్రార్థన చేస్తుండగా మిగతా రేపు విద్దాం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ రోజమ్మక్క. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన మనకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి, నాయన అయ్యా మమ్మల్ని రాత్రి కాలం అంతా కూడా ప్రభా మీ రెక్కల సాటిని భద్రపరిచి కాచి కాపాడి మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు మాకు ఇచ్చి తండ్రి, మీ పాద సన్నిధిలో ప్రార్థించుకు మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సమయంలో ప్రభా 2024 ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా మీకు వందనాలు తండ్రి. అయ్యా ఆ వాగ్దానమును అయ్యా మీరు నెరవేర్చిన ప్రభా, ఈ వాగ్దానం ఇచ్చిన దేవుడు అయ్యా, మీరు నమ్మదగిన దేవుడు ప్రభా, మీకు మాత్రమే సాధ్యము తండ్రి, మీరు చేయగలిగిన దేవుడు ప్రభా. ఆ వాగ్దానమును అయా సంఘంలో అయా ప్రభా, అలాగే తండ్రి సంఘంలో కుటుంబాల్లో కూడా వ్యక్తిగత పరంగా ప్రభా అయా మీరు నెరవేర్చండి ప్రభా. అయా వారు చేస్తున్న ప్రతి పనులలో కూడా ప్రభా ఆ వాగ్దానం అనుభవించాలి. తన ఉద్యోగాలు కావచ్చు, బిజినెస్ లో, చేతి పనులలో కానీ ప్రభా, ప్రతి కుటుంబాల్లో కూడా ప్రతి పనిలో ప్రభా వాగ్దానమును అయా వారు అనుభవించడం కట్టుకృపలు మీరు దయచేయండి ప్రభా. అయా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. అలాగే ప్రభా అలాగే ప్రభా అవుట్ రీచ్ మేము పరిచయాల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. పొందిస్తుంది ప్రభా. అవుట్ రీచ్ పరిచయాల ద్వారా అనేక మంది రక్షింపబడాల తండ్రి నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అవుట్ రీచ్ పరిచయాల ద్వారా ప్రభా ప్రతి మారుమూల గ్రామంలో కూడా ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ అనేక మంది కూడుకొని మీ నామని స్తుతించి మీ నామను గణపరిచే బిడ్డలు ఉన్నట్టు కట్టుకృపను దయచేయండి ప్రభా. ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా. నశించిపోతున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా అవుట్ రీచ్ పరిచయాల ద్వారా ప్రభా రక్షింపబడాల తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అవుట్ రీచ్ పరిచయాల ద్వారా ఒకటి కావాల్సిన అవసరతలన్నీ కూడా మీరు సమకూర్చండి ప్రభా. మీరు గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన మీకు వందనాలు ప్రభా. అవుట్ రీచ్ పరిచయ ప్రభా నా తండ్రి నాయన ప్రతి మారుమూల గ్రామంలో కూడా ప్రభా ప్రకటించబడాల తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ప్రభా మిమ్మల్ని తెలుసుకోవాలా తండ్రి, రక్షణ మార్మర్స్ పొందుకునే విధంగా ప్రభా ఈ పరిచయాలన్నిటిని కూడా ప్రభా మీరు జరిగించే గొప్ప కార్యాలు జరిగించమడుగుతూ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇచ్చిన ప్రార్థన స్కరిస్తున్న మమ్మల్ని హడి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ రమణ. ఆమేన్. థ్యాంక్ యూ రోజమ్మక్క. ప్రైజ్ లార్డ్. మరి ఈ సమయంలో ముఖ్యంగా మనం దైవజనుల ఫ్యామిలీ గురించి ప్రార్థన చేద్దాం. వారి పరిచర్యలో దేవుడు విస్తరింపజేసి పరిచర్యలో బలంగా వాడబడాలని, వారు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలనే కాదు కానీ దేవుడు చిత్తమైతే అన్ని ప్రాంతాలలో వారిని వాడుకోవాలని, దేవుడు చిత్తమైతే ఇంటర్నేషనల్ కూడా వారిని వాడుకోవాలని మనం ప్రార్థన చేద్దాం. వారు చేయించి ప్రార్థన చేసినప్పుడు ఇన్స్టాంట్ హీలింగ్స్ అండ్ మిరాకిల్స్ జరగాలని, ముఖ్యంగా వారికి మంచి ఆరోగ్యాలు దేవుడు దయచేయాలి. వారి కుటుంబంలో ఫైనాన్షియల్ స్టడీస్ గురించి, చిన్న బిడ్డల ఆరోగ్యాల గురించి, పద్మ అంటే ఆరోగ్యం గురించి కూడా ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తుండగా మేము తయారెక్కుతాం. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రభా మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప కార్యాలు చేయబడ, అద్భుతాలు చేయబడవు తండ్రి ప్రభా. మరి అన్న వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబం చుట్టూ నీకు అగ్ని కంచె పెడుతున్నాం తండ్రి. అయినా నీకు కాపుతల కిందికి వాటిని తీసుకొని వస్తున్నాం తండ్రి. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. అన్న అక్కకు ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి, నూతనమైన బలంను దయచేయండి ప్రభా. వారు మీ పరిచర్లో వాడబడుతుండగా ఏ అనారోగ్యం వారి దగ్గరికి రావడానికి వీల్లేదు. ఏ దుష్టుని కార్యాలు ప్రభా వారికి విరుద్ధంగా పనిచేయడానికి వీల్లేదు నాయన. ప్రతి సాతాను శోధనలను యేసు నామములో మేము లయపరుస్తున్నాం తండ్రి దేవ ప్రభా. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి దేవ ప్రభా. వాళ్ళు ఎంతో ప్రయాసపడి ప్రభా సంఘానికి కడుతుండగానైనా వారి జీవితాల్లో కార్యాలు జరిగించండి అయ్యా. ఫైనాన్షియల్ కూడా మీరు బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల అవసరతలన్నింటినీ మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి
ప్రభా మంచి జ్ఞానం దయచండి, వారి అవసరతలను తీర్చండి ప్రభా. అయ్యా వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు వారి చుట్టూ నీకు అగ్ని కంచబెట్టండి ప్రభు. కుటుంబంలో ప్రభా మరి అయ్యా సమాధానం దయచేయండి తండ్రి. వారి అవసరతలన్నీ మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ. మరి కుటుంబం చుట్టూ కూడా నీ యొక్క కాపుదల విడుదల చేస్తున్నాం తండ్రి. నీ యొక్క అద్భుత కార్యాలు కుటుంబంలో జరిగించండి తండ్రి. ఇంకా ప్రభు గొప్పగా మీరు పరిచర్యలో వాడుకోండి తండ్రి. నాకు ఎక్కడ వాక్యం బోధించిన అక్కడ మనుషులు రక్షణలోకి రావాలి ప్రభు. వాళ్ళు ఇక్కడ ప్రార్థించినా కూడా ప్రభు వాళ్ళు అయ్యా రక్షణలోకి రావాలి తండ్రి. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ప్రభు వారి ద్వారా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప కార్యాలు జరిగించండి, ఇంకా గొప్పగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పద్మాంటి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యం అంతటిని గద్దిస్తున్నాం తండ్రి దేవ ప్రభు. త్వరగా క్యూర్ అయ్యి ప్రభు మళ్ళీ ప్రభు మంచిగా నడిచే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు అద్భుతాలు చేస్తున్నందుకు వందనాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నందుకు వందనాలు. కుటుంబం అంతటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి దేవ. అయ్యా ప్రతి దానిని యొక్క హస్తాలకు అప్పచెప్తున్నాం తండ్రి దేవ. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏది కూడా ఉండడానికి వీల్లేదు తండ్రి. ఏ కొరత లేమి ఏది కూడా ఉండడానికి వీల్లేదు. మిమ్మల్ని సేవిస్తుండగా ప్రభు మీరు సమస్తం సమకూర్చే దేవుడు తండ్రి దేవ. మీరు సమృద్ధిగా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. నీ గొప్ప కార్యాలు ప్రభు వారి జీవితంలో మీరు చేసి ప్రభు మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వినోద్. ప్రైజ్ లార్డ్. మరి ఈ సమయంలో సంఘం యొక్క అవసరతల గురించి మనం ప్రార్థన చేద్దాం. మన సంఘంలో గిటార్ అవసరత అయింది, పోడియం అవసరత అయింది, మిక్సర్ అవసరత అయింది. ఇంకా ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ మన సంఘంలో అవసరత ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుడు మరి దయచేయడానికి కావాల్సినటువంటి ప్రతి ఫైనాన్షియల్ స్టేటస్ ఇంక్రీజ్ చేయాలని, ఎవరైతే బిడ్డలు ఇవ్వాలని ఆశపడుతున్నారో వారు కూడా ఇవ్వడానికి దేవుడు కృప చూపించాలని మనం ప్రార్థన చేద్దాం. వెహికల్ గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. దగ్గరలో కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటుండగా వెహికల్ కన్స్ట్రక్షన్ కూడా ఉపయోగపడేటువంటి వెహికల్ కూడా దేవుడు సహాయం దయచేసి మన సంఘంలో పరిచయాల నిమిత్తం వెహికల్ దయచేయాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన సంఘంలో కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ వచ్చాయి. మరి ఈ సమయంలో ఇంజనీర్స్ దగ్గర ప్లాన్ అనేది వేయిస్తూ ఉంటుండగా ఇంజనీర్స్ దేవుడు ముట్టాలని, స్ట్రక్చరల్ ఇంజనీర్ని ముఖ్యంగా దేవుడు ముట్టి మరి ఏ విధమైనటువంటి డిజైన్ చేస్తే మరి ఆ యొక్క సంఘంలో మంచిగా ఉంటుంది అనేటువంటి విషయాలు వాళ్ళు జ్ఞాపకం చేసుకుని దేవుడి యొక్క భయభక్తులతో వాళ్ళు ఉండాలంటే దేవుడు సహాయం దయచేయాలని, త్వరగా మరి దేవుడు చిత్తమైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి కూడా దేవుడు సహాయం దయచేయాలని, ముఖ్యంగా కావాల్సినటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ దేవుడు ఇంక్రీజ్ చేసి అందుకు కావాల్సిన ప్రతి అమౌంట్ కూడా దేవుడే సమకూరుస్తున్నందుకే వందనాలు చెల్లించుకుంటూ ఎవరైనా ఒకరు సంఘం యొక్క అవసరాల గురించి ప్రార్థన చేస్తారని కోరుకుంటున్నాను. సంఘం యొక్క అవసరాల గురించి, వెహికల్ గురించి, కన్స్ట్రక్షన్ గురించి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్ అక్క. వందనాలు, స్తుతులు, స్తోత్రం వేసే తండ్రి, కృపగల దేవా మీకే వందనాలయ్యా. వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మరి సమయంలో ప్రభావ మా సంఘ అవసరము ప్రార్థిస్తున్నాం వేసే తండ్రి. మేము ఊహించిన దానికంటే గొప్పగా మీరు కార్యము చేసే దేవుడు ఎవరన్నా తండ్రి. మాకు కావాల్సిన ప్రతి అవసరత నాయన సమకూర్చబడను గాక వేస్తున్నాము దాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. వేస్తున్నాం అద్భుతమైన వేసిన ప్రభావ నా తండ్రి మాకు దయచేయండి ప్రభావ నా తండ్రి. మినిస్ట్రీలో వాడబడండి దేవా మీకే వందనాలు. ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే అవసరం ఉన్నాయో నైనా తీసుకోవచ్చు. ఇంకా ఏదైనా ప్రభావ నైనా అది మేము తీసుకునగలగడానికి సామర్థ్యాన్ని దయచేయమని వేడుకొంచుంటున్నానయ్యా. ముఖ్యంగా చర్చ్ కన్స్ట్రక్షన్ కోసం నాయన ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఈ గొప్ప కార్యాన్ని ప్రభావ మీరే జరిపించవలసిందిగా వేడుకొంచుంటున్నామయ్యా. అద్భుత రీతిగా పర్మిషన్ దయచేసిన విధానం బట్టి వందనాలు. ఇంకా నాయన ముందుకు వెళ్తుండగా నాయన మరి ప్లాన్ కానీ నాయన మెటీరియల్స్ కానీ నాయన ప్రభావ హ్యూమన్ లేబర్ కానీ ప్రభావ నా తండ్రి అందరినీ నాయన సమకూర్చుకొని మనం వేడుకుంటున్నామయ్యా తండ్రి. నాయన అద్భుతంగా మందిరాన్ని కట్టుకొని ప్రభావ మేము ఈ సంవత్సరంలో అక్కడ ఆరాధన స్టార్ట్ చేసుకోవడానికి సహాయం అనుగ్రహించండి. అనేకులకు దీవెనకరంగా చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ప్రభావ గొప్పగా నటండి. మీ నామ మహిమాతండి సంఘాన్ని లేవని మీకే వందనాలు చెల్లిస్తూ సరైన సర్వశక్తి మంత్రులైన యేసుక్రీస్తునామం అడిగి వేడుకుంటున్నాము. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్. మరి ఈ సమయంలో సెల్ గ్రూప్ మినిస్ట్రీస్ గురించి మనం ప్రార్థన చేద్దాం. దేవుడి చిత్తం అయితే సెల్ గ్రూప్స్ ఈ హైదరాబాద్ సరౌండింగ్స్ లో హైటెక్ సిటీలోన ఈ నలుదిక్కులా దేవుడు మరి ఈ యొక్క సెల్ గ్రూప్స్ లేవనెత్తాలని, సెల్ గ్రూప్స్ విషయంలో లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా
ప్రార్థన చేసి మల్టిప్లికేషన్ కోసం, తర్వాత దేవుడి సన్నిధిలో ఆత్మలను సేకరింపు కోసం దేవుడు మరి వారు పెట్టినటువంటి భారాన్ని బట్టి వారు భారభరితమైనటువంటి ప్రార్థన చేయాలని మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా చిల్డ్రన్ మినిస్ట్రీ గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. చిన్న బిడ్డలు చిన్నతనం నుంచినే వాళ్ళ వాక్యమందు, ఆరాధనందు, ప్రార్థనందు ఎదగడానికి కావాల్సినటువంటి ప్రత్యక్షతను దేవుడు టీచర్స్ దయచేసి వారు బిడ్డలకు మంచి తీర్చిదిద్దడానికి కృప చూపించాలని చిల్డ్రన్ మినిస్ట్రీ గురించి, సెల్ గ్రూప్ మినిస్ట్రీ గురించి ఎవరైనా ప్రార్థన చేస్తుండగా మిగతా రేపిద్దాం. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ నాన్న. పరిశుద్ధుడు అయిన దేవా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు తండ్రి ప్రభా. రాత్రికాల సమయం అంతా మమ్మల్ని కాచి కాపాడి తండ్రి, మరి ఒక శ్రేష్టమైన రోజున తండ్రి ప్రభా మీ దగ్గర ప్రార్థన చేసుకునేటకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి ప్రభా. సెల్ గ్రూప్స్ అనే మంచి ఆలోచన అన్న వాళ్ళకి ఇచ్చి తండ్రి ప్రభా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. సెల్ గ్రూప్స్ వల్ల తండ్రి ప్రభా ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నాం తండ్రి ప్రభా. సహాయం తండ్రి. సెల్ గ్రూప్స్ తండ్రి ఎక్కడైతే విస్తరింపబడాలి అనుకుంటున్నారో తండ్రి ప్రభు, ఏ ప్లేస్ లో అయితే మీరు పెట్టాలనుకుంటున్నారో తండ్రి అక్కడ ఎంతమంది అందరినీ గ్యాదర్ చేసి తండ్రి ప్రభా యవనస్తులందరినీ తండ్రి మీ సన్నిధికి తీసుకురండి నా తండ్రి ప్రభా. ఏ ఒక్కరు నశించిపోవడం మీ చిత్తం కాదు నా తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి రక్షింపబడాలి నా తండ్రి ప్రభా. మేము ఎలా అయితే మిమ్మల్ని తెలుసుకుని మీ దగ్గరకు వచ్చి తండ్రి మీ దగ్గర ఎంత ఆదరణ పొందుతున్నామో తండ్రి ప్రభా. యేసయ్య ప్రతి ఒక్క పర్సన్ తండ్రి మిమ్మల్ని తెలుసుకున్నట్లు కృపను దయచేయండి నా తండ్రి ప్రభా. హైదరాబాద్ లో తండ్రి, హైటెక్ సిటీలో తండ్రి, ఇంకా వేరే ప్రాంతాల్లో పెట్టాలని అనుకుంటున్నారు తండ్రి. ప్రతి ఒక్కటి తండ్రి మీ దగ్గర పెడుతున్నాం తండ్రి ప్రభా. యేసయ్య ఈ ఇయర్ లో తండ్రి అక్కడ సెల్ గ్రూప్స్ జరుగులాగిన కృపను దయచేయండి నా తండ్రి ప్రభా. యేసయ్య ప్రభా నిజముగా ప్రార్థన చేస్తే మీరు ప్రార్థన ఆలకిస్తా అంటున్నారు తండ్రి ప్రభా. మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా, మీరు గొప్ప కార్యములు చేస్తారని నమ్ముచున్నాం తండ్రి. సహాయం చేయండి తండ్రి. మా ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది తండ్రి ప్రభా మిమ్మల్ని తెలుసుకుని వాళ్ళు ఉంటారు నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరికి మీకు తెలియాలి తండ్రి, మీ వాక్యం తెలియాలి తండ్రి, మీలో ఆనందం వాళ్ళకి తెలియాలి నా తండ్రి. కృపను దయచేయండి నా తండ్రి. గొప్ప కార్యములు జరిగించండి తండ్రి. ఇప్పుడున్న మా సెల్ గ్రూప్స్ ని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి ప్రభా. మా సెల్ గ్రూప్స్ తండ్రి 50 మెంబర్స్ వచ్చేలాగా కృపను దయచేయండి తండ్రి ప్రభా. మేము ప్రతి ఒక్కరితో తండ్రి ప్రేమగా మాట్లాడి వాళ్ళని తీసుకొచ్చిన తండ్రి సెల్ గ్రూప్స్ అంటే ఏంటో తెలియచేసే కృపను దయచేయండి తండ్రి. అలాంటి జ్ఞానాన్ని మాకు దయచేస్తారని కోరుకుంటున్నాను తండ్రి. సెల్ గ్రూప్స్ లో ప్రతి ఒక్క లీడర్ ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి వాళ్ళందరూ తండ్రి ప్రభా మంచిగా చెప్పుటకు తండ్రి వాళ్ళకి మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి ప్రభా. ఎలా గైడ్ చేయాలో తండ్రి అలాంటి మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అన్న వాళ్ళ ద్వారా మంచి వర్షిప్ తండ్రి, మంచి వాక్యాన్ని తండ్రి మేము పొందుకుంటున్నాం తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంకా ఇంకా మంచిగా మీలో బలపడినట్లు కృపను దయచేయండి. ఇంకా మీలో బలంగా మేము ఎదగాలి తండ్రి. అలాంటి కృపతో మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. మీకు వందనాలు. సెల్ గ్రూప్స్ అన్నింటిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగే చిల్డ్రన్ మినిస్టర్ని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ప్రతి ఒక్క చిన్న బిడ్డ తండ్రి మీలో బలంగా ఎదగాలి తండ్రి ప్రభా. మేము ఎలా అయితే మీ వాక్యం వాళ్ళకు కూడా అలాంటి మంచి వాక్యం అందాలి నా తండ్రి ప్రభా. టీచర్స్ ని జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఎలా బోధించాలి, చిన్న బిడ్డలకి ఎలా బోధిస్తే అర్థం అవుతుందో వాళ్ళకి తెలియచేయండి నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్కటి మీ స్వాధీనంలో పెడుతున్నాం. గొప్ప కార్యములు జరిగించండి ప్రభా. పరిశుద్ధ బిడ్డలు ఇప్పుడు చదువుకుంటున్నారు తండ్రి. వాళ్ళు స్కూల్స్ కి వెళ్ళే దారిలో తోడుగా ఉండాలి. వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వాళ్ళు ఎలా చదవాలి వాళ్ళకి జ్ఞానాన్ని దయచేయండి. ప్రతి ఒక్కటి తండ్రి ప్రభా మీరు గొప్ప కార్యములు జరిగించండి. బిడ్డలు తండ్రి ప్రభా ఎక్కడున్నా మీరు మీ కాపుదల భద్రత బిడ్డలకు దయచేస్తారని కోరుకుంటున్నాం. టీచర్స్ కూడా తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వాళ్ళు కూడా తండ్రి వాళ్ళు ఏం చేస్తున్నారు తండ్రి ప్రభా వాళ్ళ పని అంతటిలో తోడుగా ఉండండి తండ్రి. ప్రతి ఒక్కటి మీ స్వాధీనంలో పెడుతున్నాం తండ్రి. చిన్న బిడ్డల్ని తండ్రి ప్రభా అలాగే యవనస్తులు మీ స్వాధీనంలో పెడుతున్నాం. రాబోయే కాలంలో ఇంకా బలంగా మీరు ఎదుగునట్లు కృపను దయచేస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్క విషయంలో మీ నామంకి మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకుంటారని నా యేసయ్య నామం నడువచ్చున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. మరి ఈ సమయంలో స్వస్థల గురించి మనం ప్రార్థన చేద్దాం. చిన్న బిడ్డలను ముఖ్యంగా జ్ఞాపకం చేసుకుని వారి స్కూల్స్కి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు మరి వాళ్ళకి కాపుతల దేవుడు దయచేయాలని, వాళ్ళకి క్లైమాటికల్ కండిషన్స్ వల్ల వారిని బయట తీసుకుని వచ్చి కోల్డ్ కాఫ్ ఫీవర్స్ నుంచి దేవుడు తప్పించాలని మనం ప్రార్థన చేద్దాం. మరి ఈ సమయంలో శాంతిక పెన్షన్ అమౌంట్ గురించి, సికిందర్ బ్రదర్, వర్ష సిస్టర్ ఆరోగ్యాల గురించి, మానసకాల మదర్ ఆరోగ్యం గురించి, ఏలియాజర్ బ్రదర్, జయమ్మ ఆంటీ, యాదమ్మ ఆంటీ, నీలమ్మ ఆంటీ వీళ్ళందరి ప్రాబ్లమ్స్ గురించి కూడా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా
రిచర్డ్ వాళ్ళ మదర్ హెల్త్ గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. స్టెల్లా వాళ్ళ గ్రాండ్ మదర్ హెల్త్ గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. సైలాస్ వాళ్ళ మదర్ లెఫ్ట్ హ్యాండ్ ఫ్రీనెస్ గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ లెఫ్ట్ హ్యాండ్ ఫ్రీగా మూవ్ చేసి, అదేవిధంగా వాళ్ళు కొత్తగా ఫ్లాట్ కొనాలని ఆశపడుతుండగా కావాల్సినటువంటి ఆ యొక్క లోన్ అమౌంట్ కూడా త్వరగా రావడానికి దేవుడు సహాయం దయచేయాలని మనం ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా సైలాస్ వాళ్ళ మదర్ సైలాస్ మ్యారేజ్ గురించి రిక్వెస్ట్ కోరారు. ఆ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం జరిగించాలని మనం ప్రార్థన చేద్దాం. పావని స్కిన్ ఇష్యూస్ గురించి, ఫస్ట్ యొక్క స్కిన్ ఇష్యూస్ గురించి కూడా ఎవరైనా ఒకరు ఈ విషయాలన్నిటి గురించి చాటు గమనిస్తూ ప్రార్థించాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్ రమణ. ప్రైజ్ లార్డ్ అక్క. పరిశుద్ధ దేవానికి స్తోత్రం నాయన. నీ నామానికి లెక్కలేని వందనాలు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, గొప్ప తండ్రి, మంచి దేవా, మాకు ఇచ్చిన ఇంకొక నూతన దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రభా ఈ సమయంలో ప్రభా యేసయ్యా ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నువ్వు గొప్ప కార్యాలు చేయగల దేవుడు, అద్భుత కార్యాలు చేయగల దేవుడు, స్వస్థపరిచే యెహోవావి ప్రభా, నిశ్చయంగా మా రోగాన్ని భరించిన దేవుడు అయ్యా. బట్టి వీళ్ళందరినీ ప్రభా యేసయ్యా మీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాం ప్రభా. ముఖ్యంగా సికిందర్ కోసం ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డను ముట్టిండి, స్వస్థపరచండి అయ్యా. ఆ క్యాన్సర్ సెల్స్ అన్ని నజరేయుని యేసు నామములో ప్రభా నలిఫై అవును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. 100% హీలింగ్ ఆ బిడ్డ జీవితంలో మేము అందరం సంఘంగా ఏక మనసుతో మాట్లాడుతుంది కాబట్టి జీవితంలో అద్భుతం జరుగును గాక అని మాట్లాడుతున్నాం తండ్రి. మీరు మాకు ఇచ్చిన అధికారం ప్రకారం యేసు నామములో ఆ బిడ్డ జీవితంలో మేము విడుదల మాట్లాడుతున్నాం తండ్రి. అయ్యా మరి అలాగే వర్ష కోసం ప్రార్థిస్తున్నాను. బ్రెయిన్ ని తాకండి, ఆ ట్యూమర్ ని తీసివేయండి నాయన. అద్భుత రీతిగా బిడ్డ స్వస్థపరచబడటానికి సహాయం చేయండి నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎలియాజర్ కోసం ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ ప్రభా చెస్ట్ నుంచి కింది పాటి వరకు అరికాలు వరకు ప్రభా మొత్తాన్ని మీరు తాకండి అయ్యా. ప్రతి నిర్జీవమైన స్థితి నుంచి ఆ బిడ్డను విడిపించి మీరు బాగు చేసి మీ నామాన్ని నయం తెచ్చుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా అలాగే ప్రభా ఈ సమయంలో ప్రభా జయమంటి కోసం ప్రార్థిస్తాను తన 2 కిడ్నీస్ ని మీరు తాకండి నాయన. అయ్యా అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఉన్నదాన్ని లేనిదానిగా ఉన్నదానిగా చేసే దేవుడు ప్రభా. బిడ్డ జీవితంలో మీరు అద్భుతం చేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను తండ్రి. నూతనమైన కిడ్నీస్ నా బిడ్డకు దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ఈ సమయంలో ప్రభా యేసయ్యా వీళ్ళ మంటి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి విడుదల దయచేయండి నాయన. అయ్యా కంప్లీట్ హీలింగ్ దయచేయండి నాయన. మీ అందు నిరీక్షణ ఉంచగలగడానికి సహాయం చేయండి నాయన. యాదమ్మ కోసం ప్రార్థిస్తున్న బిడ్డని లేవనెత్తండి అయ్యా. బిడ్డని ప్రభా నడుమును మీరు తాకండి, కాళ్ళని మీరు తాకండి, లేచి నడిచే కృపను దయచేయండి. తనున్న ప్రాంతంలో ఒక మంచి సాక్షి బిడ్డగా నిలబెట్టవలసిందిగా వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ఈ సమయంలో ప్రభా యేసయ్యా ఎవరైతే బీపీలతో షుగర్స్ తో బాధపడుతున్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి. నార్మల్ గా బీపీ షుగర్స్ ఉండడానికి సహాయం చేయండి. థైరాయిడ్ కానీ ఇంకా ఎటువంటి మోకాల నొప్పులు, కాళ్ళ నొప్పులు ప్రభా యేసయ్యా ఏ ఉన్నా ప్రభా వాటన్నిటి నుంచి విడిపించవలసిందిగా వేడుకున్నాను. మా చిన్న బిడ్డలు స్కూల్కి వస్తుండగా వర్షాకాలం నాయన చాలా దోమలు స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి ప్రభా, వ్యాపించి ఉంటాయి. కానీ ఎటువంటి బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మా బిడ్డలకి తాకుండా ఈ సీజన్ అంతా అయా మీ రక్త ప్రోక్షణ కింద మా బిడ్డని తీసుకొస్తున్నాం ప్రభా యేసయ్యా. ఎటువంటి ఆయా జ్వరాలు, దగ్గులు, జలుబులు మా బిడ్డలకు తాకడానికి వీల్లేదు. ప్రతి సాతాన్ యొక్క ప్రతి కార్యాలను వేస్తున్నాం, ప్రతి లయపరుస్తున్నాం తండ్రి. అయ్యా మీ ఆరోగ్యాన్ని మా బిడ్డలపై ప్రకటిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా ఈ సమయంలో ప్రభా పద్మాంటిని కూడా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డని అయ్యా ఇంకా కొంచెం నొప్పి ఉందని సఫర్ అవుతుంది, ఆ నొప్పి నుంచి విడుదల ఇచ్చేయండి నేను. అయ్యా మీరు ముట్టినప్పుడు మీరు కంప్లీట్ గా ముడతారు ప్రభా, అద్భుతం చేయవలసిందిగా వేడుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభా సంతోష్ ఆంటీ కోసం కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డని మీరు కంప్లీట్ గా తాకండి నాయన. తన బాడీలో ప్రతి సెల్ ని మీరు తాకవలసిందిగా వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి సెల్ ని పరిశుద్ధంగా చేయవలసిందిగా వేడుకుంటున్నాను తండ్రి. ఏదైతే ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా ప్రభా మీకు తెలుసు. ఆ బిడ్డ ఎటువంటి హెల్త్ ఇష్యూ గుండా వెళ్తుందో ప్రభా మీరు సమస్తం ఎరిగిన దేవుడు. మీ స్వభావానికి విరుద్ధంగా మీరు ఏం చేయలేరు ప్రభా యేసయ్యా. మీరు మంచి దేవుడు, మీరు స్వస్థపరిచే దేవుడు. మా రోగాన్ని ప్రభా మీరు సిల్వలో భరించారు ప్రభా. కాబట్టి ప్రభా ఈ బిడ్డలందరూ హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అవ్వడం మీకు చిత్తం కాదు ప్రభా యేసయ్యా. బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరచండి నాయన. అయా స్కిన్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్న వారిని ముట్టండి. అయా మోకాల నొప్పులతో, కాళ్ళ నొప్పులతో, విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్న వాళ్ళని, మెంటల్ ఇష్యూస్ తో బాధపడుతున్న వాళ్ళని, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్న వీరందరినీ ముట్టండి నాయన. వీరి జీవితంలో మీరు అద్భుత కార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీరు మంచి దేవుడు అయ్యా. వీరు సంతోషంగా ఉండడం మీ చిత్తం నాయన. వీరు ఆరోగ్యంగా ఉండడం మీ చిత్తం ప్రభా యేసయ్యా. వీరి జీవితంలో ఆశీర్వాదం చూడటం మీ చిత్తం కాబట్టి అద్భుతంగా వారి జీవితంలో కార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి నైనా. మీ పునరుద్ధాన శక్తిని వీరిపై
నేను విడుదల చేస్తున్నాం ప్రభా. మేమందరం ఏక మనసుతో ప్రార్థిస్తుండగా అద్భుతం మీరు చేస్తారని మేము నమ్ముచున్నాను తండ్రి. స్టెల్ల వాళ్ళ గ్రాండ్ మదర్ని కూడా తాకండి నాయన, మీరు అద్భుతం చేయండి. సైలస్ వాళ్ళ మమ్మీని తాకండి నాయన, ఆ హ్యాండ్ మూవ్ అవ్వడానికి, ఈజీగా మూవ్ అవ్వడానికి సహాయం చేయండి. ఏదైతే అడ్డుపడుతుందో దాన్ని మేము ఇస్తాం పెట్టే లాయపరుస్తున్నాం. మీరు గొప్ప కార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. పావుని స్కిన్ ఇష్యూస్ నుంచి విడిపించండి, పర్సక స్కిన్ ప్రాబ్లం నుంచి విడిపించండి నాయన. ఇంకా ఎవ్వరు ఏ ప్రాబ్లంతో మా సంఘంలో ఉన్నారో, మాకు చెందిన వారిలో ఉన్నారో వారందరినీ మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయవలసిందిగా వేడుకుంటున్నాను. శాంతి పెన్షన్ ఇష్యూలో మీరు కలుగజేసుకోండి. మీరు కలుగజేసుకుంటే అద్భుతం జరుగుతుంది ప్రభా. యేసయ్య మీరే కలుగజేసుకొని ఆ బిడ్డ విషయంలో మీరు న్యాయం జరిగించవలసిందిగా వేడుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి నాయన. మరి సైలస్ వాళ్ళ ఫ్లాట్ విషయంలో లోన్ శాంక్షన్ కావడానికి సహాయం చేయండి. బిడ్డ మ్యారేజ్ విషయంలో కూడా మీరు అద్భుతం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి తండ్రి. గొప్ప దేవా నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మా ప్రార్థన విన్నారు, జవాబు దయచేశారని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే మీరు జీవం గల దేవుడు, మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. యేసయ్య మీరు ప్రార్థన వినే దేవుడు, జవాబు దయచేసి వీరందరినీ మీరు బాగు చేస్తారని నమ్ముచు మీకే వందనాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్. మరి ఈ సమయంలో జాబ్స్, మ్యారేజెస్, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ గురించి ప్రార్థన చేద్దాం. అదేవిధంగా బిజినెసెస్ గురించి కూడా మనం దేవుడి సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం. మరి శాంతి వాళ్ళ మ్యూజిక్ స్కూల్ జ్ఞాపకం చేసుకుందాం. శశి వాళ్ళ బిజినెస్, విమలనాల బిజినెస్, శ్యామ్ విజయ వాళ్ళ బిజినెస్, ఇంకా ఎవరెవరైతే మరి బిజినెసెస్ అనే వారందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని, మా వ్యవసాయం, సింధుదుకాల వ్యవసాయం, మానసకల వ్యవసాయం, వినోదాల వ్యవసాయాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నందుకు నడిపించాలని, ఇంకా బిడ్డలందరూ ఎవరెవరైతే చేతి పనులు చేస్తున్నారో అందరినీ దీవించి ఆశీర్వదించాలని, జాబ్స్, మ్యారేజ్, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ అండ్ బిజినెసెస్ గురించి ఎవరైనా ఒకటి ప్రార్థన చేస్తుండగా మిగతా రేకిద్దాం. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ నాన్న. స్థుతులు 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 తండ్రి యేసయ్య, మాకు ఇచ్చినటువంటి మంచి సంఘంను బట్టి, మంచి సమయంను బట్టి, మంచి ఫెలోషిప్ ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, వి ప్రైజ్ యూ లార్డ్. ఈ సమయంలో తండ్రి మరి మా సంఘంలో ఉన్న యవ్వన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో మంది మరి జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు తండ్రి. అయ్యా వారికి మీరు సహాయం చేయండి తండ్రి. అద్భుత రీతిగా జాబ్స్ దయచేయండి తండ్రి యేసయ్య. తండ్రి ఎంతమంది మరి తండ్రి స్టడీస్ చేస్తున్నారు వారందరికి కూడా మీ యొక్క హెవెన్లీ విజిటమ్ అండర్స్టాండింగ్ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి స్టడీస్ లో మీరు ఎక్సెల్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యేసయ్య. తండ్రి మరి ఇంకా యేసయ్య మ్యారేజ్ కోసం చూస్తున్న వారందరికి కూడా తండ్రి మీరే మంచి ఫ్యామిలీస్ నుంచి దేవా సరైన సమయంలో సరైన లైఫ్ పార్ట్నర్ తీసుకొచ్చి దేవా మీరు మ్యారేజెస్ జరిపించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాలుగా ఏర్పరచండి తండ్రి, మీ సన్నిధిలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి యేసయ్య. ఇంకా తండ్రి చిల్డ్రన్ కోసం ఎవరైతే వేచి ఉన్నారో తండ్రి వారందరి జీవితంలో కూడా అద్భుత కార్యం జరిపించండి తండ్రి. మీకు అసాధ్యమైందంటే ఏది లేదు తండ్రి దేవా. మరి అద్భుత రీతిగా తండ్రి అయా చిల్డ్రన్ కోసం చూస్తున్న వారి అందరి జీవితంలో చిల్డ్రన్ దయచేయండి తండ్రి యేసయ్య. అయ్యా మరి బిజినెస్ చేస్తున్న వారి బిజినెస్ లను బ్లెస్ చేయండి తండ్రి. వారి సంఘానికి బ్లెస్సింగ్, అనేకులకు బ్లెస్సింగ్ ఉండేలాగా మీరు సహాయం చేయండి తండ్రి యేసయ్య. మరి ఇంకా ఎవరైతే అగ్రికల్చర్ చేస్తున్నారో వారందరినీ కూడా బ్లెస్ చేయండి తండ్రి. వారి పంట పొలాలను బ్లెస్ చేయండి, వారిని బ్లెస్ చేయండి తండ్రి. వారు ఎంతో కష్టపడి ప్రయాసపడి మరి పంటలు పండిస్తుండగా తండ్రి మీరు వారి పంటలను బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యేసయ్య. తండ్రి వారికి ప్రాఫిట్ వచ్చేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా. మరి వారు కూడా సంఘానికి బ్లెస్సింగ్, అనేకులకు బ్లెస్సింగ్ గా ఉండేలాగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ట్రాన్స్ఫర్ కోసం, ప్రమోషన్ కోసం వేచి ఉన్న వారికి కూడా మీరు సహాయం చేయండి తండ్రి. అధికారుల హృదయాలను మార్చే దేవుడవు తండ్రి. అద్భుత రీతిగా ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ దయచేయండి తండ్రి. మీకు అసాధ్యమైందంటే ఏది లేదు తండ్రి. మా సంఘంలో ఇప్పటి వరకు మీరు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిపించారు తండ్రి. ఎంతో మందికి జాబ్స్ దయచేశారు, మ్యారేజెస్ జరిపించారు, చిల్డ్రన్ దయచేశారు. మీరు చేసిన ప్రతి ఒక్క అద్భుత కార్యంను, ఆశ్చర్య కార్యంను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, వి ప్రైజ్ యూ లార్డ్. మరి ఇంకెవరైతే వేచి ఉన్నారో వారందరి జీవితంలో కూడా మీరు అద్భుత కార్యం జరిపించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ తండ్రి మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ నాన్న. ప్రైజ్ లార్డ్. మరి ఈ సమయంలో మన దేశం గురించి మనం ప్రార్థన చేద్దాం.
మన దేశంలో సువార్త పరిచర్య గురించి, సువార్త పరిచర్య ప్రకటిస్తున్నటువంటి దైవజనుల ఫ్యామిలీస్ గురించి, వారు ఇంకా బలంగా మరి సువార్త పరిచర్య చేయడానికి దేవుడు సహాయం దయచేసి వారికి ఆదరణకర్తగా దేవుడు ఉండాలని, ప్రపంచం గురించి, ప్రపంచ శాంతి గురించి, ఇజ్రాయెల్ దేశం గురించి కూడా ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తుంటే మీ తారీఫిద్దాం. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ నాన్న. పరిశుద్ధులైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రపంచాన్ని ఎత్తబట్టి ప్రార్థిస్తున్నాను నా తండ్రి. మీరే కనికరం చూపించి నా తండ్రి మరి నా ఒక కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రపంచంలో నా తండ్రి ఇస్తున్నాను మరి ఎక్కడైతే నా తండ్రి నాయన మరి నీ ప్రజలు ఉన్నారో నా తండ్రి ఇస్తున్నాను మరి నీ ప్రజల మీదకి వస్తున్నటువంటి ప్రతి ఆపద నుండి నా తండ్రి మీరు తప్పించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. దుష్టుడు ఎక్కడి నుండి అయితే నా తండ్రి నాయన మరి అపాయాన్ని తీసుకొస్తున్నాడో నా తండ్రి ఇస్తున్నాను మరి అక్కడి నుండి నా తండ్రి నాయన మరి మీరే వారిని తన్మి కొట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి నీ బిడ్డల మీదకి నా తండ్రి ఇస్తున్నాను మరి ఎట్లాంటి అపాయాలు మాత్రం నా తండ్రి రాకుండా సహాయం చేయండి. ఎటువంటి ఆపదలు రాకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు రెక్కల చాటున నా తండ్రి ఇప్పటి వరకే మీరు కాచి కాపాడారు, ఇక ముందు కూడా అలానే కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నీ ఒక కన్ను దృష్టిని నా తండ్రి వేస్తున్నాను మరి నీ బిడ్డల మీద మీరు అనుగ్రహించి నా తండ్రి నాయన మరి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని నా తండ్రి అయా మరి నీ యొక్క రెక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే నేను నమ్ముకున్నటువంటి ఉన్నారో నా తండ్రి వాళ్ళే అన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉన్నారు నా తండ్రి. వారి హృదయాలని మార్చండి నా తండ్రి నాయన మరి వారి ఆలోచన విధానాన్ని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను. ఎక్కడ పోయినా నా తండ్రి నీ బిడ్డల మీదకి నా తండ్రి వేస్తే నాయన మరి ఇట్లా చర్చిలను కూల్చివేయడాలు నా తండ్రి మరి కాల్చివేయడాలు ఇట్లాంటివన్నీ చూస్తా ఉన్నాము ప్రభా. అట్లాంటి వారిని నా తండ్రి మీరు గద్దించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఒక్కసారి నీ యొక్క కన్నుని నా తండ్రి మీరు ఎర్ర చేసినట్లయితే నా తండ్రి నువ్వు చూపించేటువంటి పరిస్థితి మాత్రం వాళ్ళు ఎదుర్కోలేరు నా తండ్రి వేసాను మరి అటువంటి పరిస్థితి నా తండ్రి వారి మీదకి తెచ్చుకోకుండా నా తండ్రి అయా మీరే నా తండ్రి వారిని ఆపమని ప్రార్థిస్తున్నాను. ఈ కుట్రలు కుతంత్రాలు చేసిన వారిని అంతటిని నా తండ్రి వేస్తానైనా మరి మీరే ఒక బలమైన హస్తం కిందికి నా తండ్రి తీసుకొని నా తండ్రి వారి సరైన సమయంలో నా తండ్రి వారి హృదయాలను మార్చి నా తండ్రి నీ యొక్క దారిలో నడిచేటువంటి కృపని నా తండ్రి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మా దేశాన్ని ఎత్తుబట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. దేశంలో నా తండ్రి నాయన మరి దైవజనులు ఎంతో కష్టపడి సేవ చేస్తున్నారు నా తండ్రి నాయన మరి వారి మీదకి నా తండ్రి వేసే నాయన మరి ఏ అపాయం రాకుండా మీరు చూసుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. సంతోషంగా నా తండ్రి వేసే నాయన మరి సేవ చేసుకునేటువంటి కృపని నా తండ్రి ప్రతి దైవజనానికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వారి కుటుంబాలని నా తండ్రి మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. మీరు సురక్షితమైన ప్లేస్ లో నా తండ్రి నాయన మరాయ వారిని కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను. ప్రతి బిడ్డ నా తండ్రి నాయన మరి సేవ చేస్తుండగా నా తండ్రి వారు చేస్తున్నటువంటి ప్రతి సేవలో నా తండ్రి నాయన మరి నీ యొక్క కన్ను దృష్టిని ఉంచి నా తండ్రి వేసాను మరి నీ యొక్క కృపలో నా తండ్రి అయా వారిని ముందుకి కొనసాగింప చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి దేశంలో నా తండ్రి నాయన మరి నలుమూలల నా తండ్రి సేవ అందులగ్న నా తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు రక్షింపబడి నా తండ్రి పరలోక రాజ్యం చేరే వారిగా నా తండ్రి ఉండులాగా నేను యొక్క మహాకనికరాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇజ్రాయెల్ దేశాన్ని ఎత్తుబట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆ బిడ్డల్ని నా తండ్రి వేసాను ఆయన మరి వారి మీదకి వస్తున్నటువంటి ప్రతి యుద్ధాన్ని మీరు ఆపమని ప్రార్థిస్తున్నాను. అపోజిషన్ లో ఎవరైతే ఉన్నారో నా తండ్రి వేసానైనా ఆ దేశాన్ని మీరు తరిమి కొట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి ఎవరైతే నా తండ్రి నాయన మరి ఇజ్రాయెల్ దేశాన్ని తీసివేయాలని చూస్తున్నారో నా తండ్రి వేసానైనా వారి ఆలోచన అంతటి నా తండ్రి ఆయా మీరు నా తండ్రి నాయన మరి వారిని మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి ఏ రీతిగా అయితే వచ్చారో అదే రీతిగా వెళ్ళిపోలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇజ్రాయెల్ దేశం ఏర్పాటు చేసుకున్నది నీవు, ఆ ప్రజలు నీ వాళ్ళు నా తండ్రి వేసానైనా మరి ఆ ప్రజలు నా తండ్రి నాయన మరి అయ్యా 4000 సంవత్సరాల క్రితం నా తండ్రి ఎటువంటి యుద్ధాలు వచ్చినా సరే ఆ ప్రజలకి మీరు విజయాన్ని ఇచ్చారు కానీ నా తండ్రి ఎప్పుడు ఇజ్రాయెల్ ఓడిపోవడం అనేది ఇప్పటి వరకు మేము చూడనే లేదు నా తండ్రి వేసానైనా మరి ప్రభా. మరి ఇప్పుడు కూడా నా తండ్రి మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వారి తరపున మీరు యుద్ధం జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యుద్ధాన్ని జరిగించేది మీరే నా తండ్రి వేసానైనా మరి అయ్యా వారి తరపున మీరు పోరాడి నా తండ్రి వేసానైనా మరి యుద్ధాన్ని జరిగించి నా తండ్రి ఆ అపోజిషన్ లో ఉన్నటువంటి ఆ దేశాన్ని అంతటిని నా తండ్రి అయా మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాను. యేసే నామంలో నా తండ్రి అయా కార్యం జరుగును గాక అని ప్రార్థిస్తున్నాను ప్రభా. వారు చేస్తున్నటువంటి ప్రతి అపాయాన్ని నా తండ్రి మీరు ఆపమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. అయా మరి ఏ రీతిగా అయితే నా తండ్రి ఇశ్రాయేలు ప్రజల్ని మీరు
కంటికి రెప్పలా కాచి కాపాడుతూ నా తండ్రి ఇప్పటి వరకు భద్రపరుస్తూ వచ్చారో నా తండ్రి అయా మరి దేశం నలుమూలల చుట్టూ నా తండ్రి ఒక దేవదూతల్ని కావలిగా అనుగ్రహించి నా తండ్రి ప్రతి క్షణం వేసే ప్రతి అడుగులో నా తండ్రి మీరు ముందుండి నడిపించి నేను నామాన్ని బహుగా కనపరుచుకోండి ప్రార్థిస్తూ ప్రభా ఇశ్రాయేల్ దేశ ప్రజలను అందరినీ నా తండ్రి మీ హస్తాలకు చెప్పుకుంటూ నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. దేవా మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఇదివరకు అయ్యా మరి అన్ని విషయాల్లో మీరు గొప్ప కార్యాలు జరిగించాలన్నమాట మీకు వందనాలు. ముఖ్యంగా అయ్యా తండ్రి మా సంఘంలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరూ కూడా వాక్యం ఎందుకు ప్రార్థన ఎందుకు ఆరాధన ఎందుకు వీటిలందరూ కూడా స్థిరపరచుకోవడానికి మీరు సహాయం దయచేసి ముందుకు నడిపించండి. ఫ్యామిలీస్ అందరూ కూడా నేను తండ్రి రక్షణలోకి రావడానికి రివైవల్ సాల్వేషన్ తీసుకొని నేను తండ్రి అందరూ కూడా గొప్ప కార్యాలు దేవుడు సన్నిధిలో చూడాలని ఆశపడుతున్నాం. అదేవిధంగా కొద్ది క్షణాలు మేము వాక్యంలోకి వెళ్తున్నా కూడా వాక్యాన్ని మీరు దీవించి దర్శించండి. వాక్య లోతుల్లోకి మేము అర్థం చేసుకోవడానికి మాకు సహాయం దయచేసి వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకే వందనాలు చెల్లించుకుంటూ సర్వశక్తి గల శ్రేస్తు నామం అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ తండ్రి ఆమేన్. మరి ఇది వాక్య సమయం. ఐకే ఇష్టం అన్న ప్రజలాడన్నా. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ చర్చ్. గుడ్ మార్నింగ్. బైబిల్స్ ఉన్నట్టయితే ప్రావర్బ్స్ చాప్టర్ 15 సామెతలు 15వ అధ్యాయం 31 నుంచి 33. ప్రావర్బ్స్ చాప్టర్ 15 verse 31 to 33. ఎవరన్నా అక్కడ చదవండి. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసం లభించును. శిక్ష నొంది నొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును. గద్దింపును వినువాడు వివేకి యగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. ఘనతకు ముందు వినయముండును. థ్యాంక్ యూ నాన్న. నేను ఇంగ్లీష్ లో చదువుతున్నాను. ది ఇయర్స్ that hears the rebuke of life will abide among the wise. He who disdains instruction despises his own soul, but he who heeds rebuke gets understanding. The fear of the Lord is the instruction of wisdom, and before honor is humility. ఇక్కడ మరి మొదటి వర్షంలో మనం చూసినట్లయితే the year that he hears the rebuke of life will abide among the wise. మరి జీవితపు గద్దింపు విన్నవాడు మరి జ్ఞానంతో కూర్చుంటాడని దేవుని వాక్యం చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే మరి మన జీవితంలో మనం చూసినట్టయితే మనము చాలా రకాలుగా మనం నేర్చుకుంటూ ఉంటాం కదా. మరి చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు నేర్పిస్తారు, దాని తర్వాత మనం స్కూల్ వెళ్ళినప్పుడు టీచర్స్, దాని తర్వాత చుట్టుపక్కల ఉన్న వారిని బట్టి నుంచి నేర్చుకుంటాం, మనం చదివి నేర్చుకుంటాం, మరి మన అనుభవాల నుంచి నేర్చుకుంటాం, రకరకాలుగా మనం నేర్చుకుంటూ ఉంటాం. అయితే మరి కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని విషయాలు మనము నేర్చుకోవడానికి మనం ఇష్టపడం. ఓకే, ఏ విషయాలు అయితే మనం నేర్చుకోవడానికి మనం ఇష్టపడమో ఆ విషయాల్లో కొన్నిసార్లు చాలాసార్లు మరి జీవితము మనకు గద్దింపు ద్వారా మనకు నేర్పిస్తుంది. అంటే థింగ్స్ విచ్ వి డోంట్ లెర్న్, there is a rebuke of life that comes in which teaches us to learn certain lessons. అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే దేవుని వాక్యంలో మరి మనం చూసినట్టయితే మరి గర్వంకు ముందు మరి ప్రైడ్ కమెత్ బిఫోర్ ఫాల్ అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే పడిపోక ముందు మనిషికి వచ్చేది ఏంటి? గర్వం. అంటే గర్వం మనిషిలో ఉంటే పడిపోవడం ఖచ్చితం. అంటే గర్వాన్ని తగ్గించడానికి పడిపోయే అనుభవం మరి మనిషి కలిగి ఉంటాడు. అది జీవితపు గద్దింపు లాగుంది. అయితే మన జీవితంలో కొన్ని విషయాల్లో మరి మనము సరి చేసుకున్నప్పుడు, మనం మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు మరి ఇలాంటి జీవితపు గద్దింపులు మనము అనుభవించే వారిగా మనం ఉంటాం. అయితే దేవుని బిడ్డలుగా మనకున్న గొప్ప ఆధిక్యత ఏంటంటే, నీకు నాకు దేవుని నమ్ముకున్న బిడ్డలకి మనకు మనకు దేవుని బిడ్డలకు మనకుండే ఆధిక్యత ఏంటంటే, we have the word of God కదా. దేవుని యొక్క వాక్యం మనకుంది. మరి విధంగా మనం సంఘంలో ఉంటాం, సంఘంలో మనకు దైవజనులు బోధిస్తారు. మరి విధంగా సెల్ గ్రూప్ లో ఉన్నట్టయితే సెల్ గ్రూప్ లో సెల్ లీడర్ బోధిస్తూ ఉంటారు. సో దేర్ ఆర్ మెనీ వేస్ ఫర్ us టు లెర్న్ థింగ్స్. మన జీవితంలో సరి చేసుకోవాల్సినవి, కట్టుకోవడానికి, మన జీవితంలో నేర్చుకోవడానికి ఎన్నో విషయాలు మనం కలిగి ఉంటాం.
సో దీస్ ఆర్ ద బెస్ట్ వేస్ టు లెర్న్ కదా. మరి వీ కెన్ లెర్న్ ఫ్రమ్ హార్డ్ నాక్స్ ఆర్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ అదర్స్ ఎక్స్పీరియన్స్. అంటే జీవితంలో దెబ్బలు తింటూ నేర్చుకోవచ్చు, లేకపోతే ఇతరుల అనుభవాలు ఉన్నారు చూసారా, జ్ఞానం కలిగిన వారు, దైవజనులు, మరి దేవుని యొక్క ఉపదేశాలు మనకు చెప్పువారు, వారి అనుభవంలో చెప్తున్నప్పుడు మరి మనము వారి అనుభవంలో నుంచి మనం నేర్చుకోవచ్చు. సో దట్ ఈస్ ఎ ఈజీ వే. లేదు మనం ఆ విధంగా నేర్చుకున్నట్టయితే మన జీవితం ద్వారా వచ్చే దెబ్బల ద్వారా ఆ దెబ్బల్లో నుంచి, అనుభవంలో నుంచి నేర్చుకుంటాం. ఇట్ టేక్స్ లాంగ్ టైం. అవి నేర్చుకోవడానికి చాలా సమయం అవుతుంది, చాలా సమయం వృధా అవుతుంది. అండ్ అందులో మరి చాలా మేలును మనము పొందుకోలేని వారిగా ఉంటాం. సో వెన్ వి లెర్న్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యంలో నుంచి మనం నేర్చుకునే అనుభవంలో మనం ఉన్నా కానీ, అదేవిధంగా దైవజనుల ద్వారా వాక్యంలో వింట ద్వారా మనము when we listen to the word of God and when we learn from it, ఆ దెబ్బలు తినకుండానే మనం ఈజీగా నేర్చుకునే వారిగా మనం ఉంటున్నాం. సో యు ఆర్ వెరీ ప్రివిలేజ్ టుడే ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. ఈ రోజు నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డగా ఉంటే నీకు దేవుడు అద్భుతమైన, దేవుని శ్రేష్టమైన జ్ఞానాన్ని ఆ వాక్యం రూపంలో మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ వాక్యం చదివినప్పుడు, ఈ వాక్యం దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన జీవితాన్ని ఆ వాక్యంతో మనం సరి చేసుకొని మన జీవితాన్ని కట్టుకోవడానికి మనం ఇష్టపడినప్పుడు, దాంతో సరి చేసుకున్నప్పుడు యూ విల్ నాట్ హ్యావ్ హార్డ్ నాక్స్. గట్టి దెబ్బలు తిని మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం మరి ఈ సంఘంలో దైవజనులతో మనము మరి విధంగా సెల్ లీడర్స్తో మనము ఎప్పుడైతే వారు చెప్తున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు విని మనము సరి చేసుకుంటాము, దట్స్ ఆల్సో ఈజీ వే ఫర్ అస్ టు లెర్న్. ఆమేన్. సో ఈ రోజు దేవుని బిడ్డలుగా మనం ఈజీ వేలో నేర్చుకుంటే చాలా మంచిది. దెబ్బలు తిని నేర్చుకునే అనుభవంలో ఉండద్దు. కొంతమంది ఏమంటారు, నాకు అన్ని తెలుసు, నాకు అన్ని అర్థమైపోయినాయి, నా జీవితాన్ని ఏ విధంగా నడిపించుకోవాలో నాకు తెలుసు, నాకు అన్ని అర్థమైపోయినాయి అనుకుని ఏం చేస్తారంటే దే డోంట్ వాంట్ ఎనీవన్ టు టెల్ దెమ్, దే డోంట్ వాంట్ టు కరెక్ట్ దెమ్సెల్వ్స్ ఆర్ డోంట్ వాంట్ ఎనీవన్ టు టీచ్ దెమ్. సో ఈ విధంగా ఉన్నవారు మళ్ళీ దెబ్బలు తింటూ వారి జీవితాల్లో నేర్చుకుంటారు, చాలా కష్టాలు పడతారు. ఓకే. సో అలాంటి అనుభవాల్లో మనం ఉండడానికి వీల్లేదు. ఈరోజు దేవుని బిడ్డలుగా వాక్యంతో మరి అదేవిధంగా మరి జ్ఞానం కలిగిన వారితో, దైవికమైన వ్యక్తుల ద్వారా మనం నేర్చుకున్నట్టయితే, వారి అనుభవం నుంచి నేర్చుకున్నట్టయితే చాలా సులువుగా ఉంటుంది. అయితే ఎవరు నేర్చుకుంటారు ఈ విధంగా అనంటే, దేవుని నమ్ముకున్న వారు, తగ్గింపు కలిగిన వారు, జ్ఞానం కలిగిన వాడు ఇన్స్ట్రక్షన్ కి, గద్దింపు, కరెక్షన్ కి తీసుకోవడానికి ఇష్టపడతాడు. ఆ ప్రైడ్ఫుల్ పర్సన్, గర్విష్టి, ఎవరు చెప్పడితే వినడానికి ఇష్టపడాడు. ఓకే. అండ్ దేర్ ఇస్ ఫూలిష్నెస్ ఇన్ ఇట్. ఓకే. జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంట, గద్దింపు గాని, కరెక్షన్ గాని, ఏదైనా సరి చేసుకుంటుంటే చాలా ఆసక్తితో వింటాడట. ఓకే. మరి కీర్తనకారుడు అంటాడు, నీతిమంతుని యొక్క గద్దింపు తైలాభిషేకం అని అంటాడు. ఏంటంటే నీతిమంతుని యొక్క గద్దింపు తైలాభిషేకం అంట. ఓకే. ఇంకొక ఆయన కొట్టి చెప్పిన నాకు అది మేలే, ఆశీర్వాదకరంగా కదా. ఈ రోజుల్లో చూసినట్టయితే మరి అమ్మ ఇది సరైనది కాదు, బాబు ఇది సరైనది కాదని ఎవరైనా చెప్పారు అనుకో, వారితో మాట్లాడరు, వాళ్ళ ముఖం చూడరు, వాళ్ళతో పట్టించుకోరు, ఇంకా వారితో డిస్కనెక్ట్ అయిపోయే అనుభవంలో ఉంటారు. కానీ దేవుని వాక్యము చాలా వేరుగా మనకు బోధిస్తా ఉంది కదా. మనం నిజంగా జ్ఞానవంతులుగా ఉండాలంటే, ఎవరైనా బోధిస్తే, మనకిస్తే, మనకి ఎవరైనా టీచ్ చేస్తే సంతోషంగా రిసీవ్ చేసుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏమన్. ఇక్కడ చూడండి 15వ అధ్యాయంలో 5వ వచనంలో ఏమంటే, ఫూల్ డిస్పైసెస్ హిస్ ఫాదర్స్ ఇన్స్ట్రక్షన్. ఒక వెర్రివాడు తన తండ్రి యొక్క ఉపదేశాన్ని తిరస్కరిస్తాడట. బట్ హీ హూ రిసీవ్స్ కరెక్షన్ ఇస్ ప్రూడెంట్. ఎవరైతే గద్దింపు, కరెక్షన్ మరి సరి చేసి ఆ మాటలు వింటాడో వాడు ఏంటంట, హీఈస్ ప్రూడెంట్, వాడు జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. Amen. So today, we should not be going after hard knocks. Okay. జీవితం గద్దింపుల కొరకు మనం ఎదురు చూసి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఆయన సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు, సెల్ లీడర్స్ ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనం వెంటనే మన జీవితాన్ని ఆ వాక్యంతో మనం సరి చేసుకొని మన ఆలోచన విధానాన్ని మార్చుకున్నట్టయితే మనం ఎంతో క్షేమాన్ని, మన జీవితంలో ఎంతో సంతోషాన్ని చూస్తాం. గట్టి దెబ్బలు తిని నేర్చుకుంటే చాలా బాధ
అవుతుంది, చాలా కష్టం అవుతుంది. ఓకే, మరి ఎవరైనా కరెక్ట్ చేసినప్పుడు కొంచెం ఆ మూమెంట్కి ఇబ్బంది అనిపిస్తుంది, కానీ అది సరే నా మేలు కొరకు చెప్తున్నారు, నా జీవితం బాగుపడడానికి చెప్తున్నారు, నా క్షేమాభివృద్ధి కోసం చెప్తున్నారు అని మనం అర్థం చేసుకొని రిసీవ్ చేసుకుంటే మన జీవితంలో ఎంతో మేలుని కృపని అనుభవిస్తాం. ఇక్కడ చూడండి ఇంకా కొన్ని విషయాలు చెప్తాడు. ద ఇయర్స్ దట్ హియర్ ద రెబ్యూక్ ఆఫ్ లైఫ్ విల్ అబైడ్ అమంగ్ ద వైస్. ఎవరైతే ఈ జీవితం గద్దింపులు లేకపోతే మరి సరి చేసుకునే విషయాల్ని వారు అంగీకరించి సరి చేసుకుంటారో వారు జ్ఞానులతో ఉంటారంట. ఈ రోజు నువ్వు జ్ఞానుల వల్లే జ్ఞానురాల వల్లే నువ్వు ఉండే అనుభవంలో నువ్వు ఉండాలి అని అంటే నువ్వు జీవితంలో మరి ఈ సరి చేసుకుంటూ నువ్వు జీవితాన్ని వాక్యంతో కట్టుకునే అనుభవంలో ఉంటుండగా జ్ఞానంలో ఎదిగిన వ్యక్తిగా ఉంటావు, నువ్వు దీవించబడిన అనుభవంలో ఉంటావు, దేవుని కృపని నీ జీవితంలో అనుభవిస్తావు. మరి 32వ వచనం చూడండి. హీ వుడ్ డిస్టెన్స్ ఇన్స్ట్రక్షన్స్ డిస్పైసెస్ హిస్ ఓన్ సోల్. ఎవరైతే ఉపదేశాన్ని తిరస్కరిస్తారో వారు వారి సొంత ప్రాణాన్ని మరి ద్వేషించిన వారిగా ఉంటున్నారని దేవుని వాక్యం చెప్తా ఉంది కదా. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇన్స్ట్రక్షన్, అదే నీ గురించి సరి చేసుకునే విషయాలు మనకేమైనా ఎవరైనా చెప్తే అవి మనం ఇష్టపడినట్టయితే మనల్ని మనం ద్వేషించుకున్న వారిగా ఉంటున్నామంట కదా. మరి అది ఎవరి నుంచి అయినా రావచ్చు. ఐ కీప్ టెలింగ్ మనకి ఎవరైనా సరి చేసుకునే విషయాలు ఎవరైనా వచ్చి చెప్పినారనుకో, అది చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ముసలివారు కావచ్చు, జ్ఞానులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇఫ్ దేర్ ఈస్ సంథింగ్ దట్ నీడ్ టు బి కరెక్టెడ్ ఇన్ అవర్ లైఫ్, వీ షుడ్ బి విల్లింగ్ టు కరెక్ట్ ఇట్. మనం సరి చేసుకోవడానికి మనం ఇష్టపడినట్టయితే మన జీవితంలో దేవుని యొక్క మేలు, దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో మరి మనం చూస్తాం. ఆమేన్. సో మనం అవి తిరస్కరించిన వారిగా మనం ఉన్నట్టయితే ఏం చేస్తున్నామంటే మనల్ని మనం ద్వేషించుకున్న వారిగా ఉంటున్నాం. ఎందుకంటే మనకు క్షేమాభివృద్ధి కలిగించే ఆ యొక్క ఉపదేశాన్ని, క్షేమాభివృద్ధి కలిగించే దేవుని మాటల్ని మనం తిరస్కరిస్తున్నాం కాబట్టి మరి అవి ఇంకా సమస్యలుగా ఉంటాయి మనకు. రైట్, దెన్ హి గోస్ ఆన్ టు సే బట్ హీ హూ హీల్స్ రెబ్యూక్ గెట్స్ అండర్స్టాండింగ్. ఎవరైతే గద్దింపుని అంగీకరిస్తాడో వారు జ్ఞానం ఏమంటారు, దే గెట్ అండర్స్టాండింగ్. వారికి మరి అండర్స్టాండింగ్ వస్తుందని దేవుని వాక్యం చెప్తున్నట్టుగా మరి మనం చూస్తున్నాం. సో ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ఇన్ యువర్ అండర్స్టాండింగ్, దెన్ యూ గాట్ టు బి విల్లింగ్ టు బి taught. We should be willing to be rebuked. గద్దింపు పొందుకోవడానికి నువ్వు ఇష్టపడినట్టయితే నువ్వు అండర్స్టాండింగ్ లో ఎదిగిన వ్యక్తిగా నువ్వు ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. అండర్స్టాండింగ్ అంటే వివేచన లేకపోతే బుద్ధి. బుద్ధిలో మనం ఎదగాలి అని అంటే మనం గద్దింపు పొందుకునే వారిగా ఉన్నట్టయితే వివేచనలో బుద్ధిలో మనము పెరిగిన వారిగా మనం ఉంటాం. ఆమేన్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకు ఆ వివేచన జ్ఞానంలో మనం ఎదగాలి అంటే మనం గద్దింపు తీసుకునే వారిగా మనం ఉండాలి. 33వ వచనం చూడండి. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ విజ్డమ్. దేవుని యొక్క భయము మరి అది జ్ఞానానికి మూలమని ఇక్కడ మళ్ళీ దేవుని వాక్యంలో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని జ్ఞానం అంటే నేను చాలాసార్లు చెప్పాను. గాడ్స్ ఫియర్ ఆఫ్ గాడ్ ఇస్ టు షన్ ఈవిల్. మరి దేవుని యొక్క భయము మరి చెడుని ద్వేషించడం, దేవుని యొక్క భయం అంటే దేవుని ప్రేమించడము, దేవుని విశ్వాసం ఉంచడము, దేవుని గణపరచడము, దేవుని పట్ల గౌరవం కలిగి ఉండడము, దేవుని ఆరాధించడం, ఇవన్నీ కూడా దేవుని పట్ల భయం. ఈ విధంగా ఎవరైతే దేవుని యందు భయం కలిగి ఉంటారో వారికి దేవుడు ఆ యొక్క జ్ఞానాన్ని ఇస్తానని దేవుడు వాక్యంలో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజు మన జీవితంలో మనకు జ్ఞానం కావాలి. దైవికమైన జ్ఞానం ఎంతగానో అవసరత ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కదా. వి ఆల్ హ్యావ్ విజ్డమ్ కదా. there's a huge difference between godly wisdom and the worldly wisdom. But the pure wisdom that comes from God is given to his people to those who have fear of God. మరి దేవుని యొక్క భయం కలిగిన వారి పట్ల దేవుడు ఆయన జ్ఞానాన్ని ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకో వాక్యంలో మరి మనం చూసినట్టయితే ఏమంటారంటే అవి మరి దేవుని నమ్ముకున్న బిడ్డల కొరకు విశేషమైన జ్ఞానాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడట. సో ఈ రోజు ఆ విశేషమైన జ్ఞానాన్ని మనం కలిగి ఉండే వారిగా మనము మన జీవితాన్ని మరి సరైన మార్గంలో నడిపించే వారిగా మనం ఉండాలంటే దేవుని పట్ల భయం అనేది మనం కలిగి ఉన్నట్టయితే ఆ విశేషమైన జ్ఞానంలో మనం నడుస్తాం. ఈ యొక్క బుద్ధి జ్ఞానం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించే వారిగా ఉంటాం. వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకుంటాం.
దెబ్బలు తగలకుండా మరి జీవితంలో ముందుగానే మనము అన్నిటికీ సిద్ధపడిన వారిగా, మనము బలపరచబడిన వారిగా, రైట్ మార్గంలో వెళ్ళే వారిగా మనం ఉంటాం ఈరోజు. కాబట్టి దేవుని బిడ్డలుగా టుడే God is longing and asking us to walk in the fear of the Lord. ఆ దేవుని భయంలో నడుస్తూ మన జీవితాన్ని వాక్యానుసారమైన జ్ఞానంతో మన జీవితాన్ని కట్టుకుంటూ మన ముందుకు వెళ్ళిన వారిగా మనం ఉండాలని దేవుడు మనం చూస్తున్నాం. ప్రైజ్ గాడ్. ఆమేన్. సో టుడే God wants us to to learn and to correct our lives with this word. చివరిగా ఏమంటే అండ్ బిఫోర్ ఆనర్ ఇస్ హ్యూమిలిటీ. మరి ఘనతకు ముందు ఏముందంటే తగ్గింపు అనేది ఉందని దేవుడు వాక్యం చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజు మరి మనం ఘనత కావాలి అని అనుకుంటే మనం తగ్గింపు కలిగినట్టయితే ఆటోమేటిక్ గా ఘనత మన జీవితంలో మరి మనం చూస్తాం. ఏ విధంగా మనం తగ్గింపు కలుగుతాం? మన వాక్యంతో మన జీవితాన్ని కట్టుకునే అనుభవం ఉంటూ, మనము రెబ్యూక్ ని గద్దింపుని తీసుకుంటూ, మన జీవితాన్ని ఉపదేశంతో సరి చేసుకుంటూ, మన వాక్యంతో మన జీవితాన్ని మన మనసుని మార్చుకుంటామో అప్పుడు మనం జ్ఞానం కలిగిన వారిగా ఉంటున్నాం, మనం తగ్గింపు కలిగిన వారిగా ఉంటున్నాం, దేవుని పట్ల భయం కలిగిన వారిగా ఉంటున్నాం. అదేవిధంగా దేవుని ఘనత కూడా అర్హులుగా మనం ఏర్పరచబడుతున్నాం. Amen. Today you want to receive honor, you got to be humble, and the humble person is the one who receives instruction, who is willing to correct his life, who wants to build his life on the word of God. వారు దేవుని వాక్యం ద్వారా వారి జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి వారు తగ్గింపు కలిగిన వారిగా ఉంటున్నారు. వారి జీవితంలో దేవుని మేల్ని, ఆశీర్వాదాన్ని మెండుగా వారి జీవితాల్లో మరి వారు చూస్తారు. ఈ సమయంలో మన అందరు కళ్ళు మూసుకొని ఆ దేవుని వైపు చూస్తూ, ప్రభువా అయ్యా నా జీవితాన్ని నాయన దెబ్బలు తింటూ నేను నేర్చుకునే అనుభవంలో నుంచి విడిపించి నీ వాక్యంతో నా జీవితాన్ని కట్టుకునే కృపని నాకు దయచేయండి. అయ్యా నీ వాక్యంలో జీవం ఉంది, నీ వాక్యంలో నీ జ్ఞానం ఉంది. అయ్యా నీ జ్ఞానాన్ని బట్టి నా జీవితాన్ని, నా కుటుంబాన్ని నడిపించే కృపని నాకు దయచేయి ప్రభు అని మనం ప్రార్థిస్తుండగా ఈరోజు దేవుడిని కృపని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. గాడ్ ఈస్ విల్లింగ్ అండ్ is hungry to minister that grace into your life. Thank you, Lord. దేవాతి దేవా నీకు వందనాలు తండ్రి. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, నిత్యుడు తండ్రి యేసయ్య, ప్రతి రోజు ఉదయకాలం ప్రభావం మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని స్థిరపరుస్తున్న దేవుడు నీకు వేలాది వందనాలు ప్రభావ. అయ్యా ప్రత్యేకంగా నాయన ఉదయకాలం అయ్యా మీరు ఈ యొక్క సామెతలు నాయన 15వ అధ్యాయంలో నుంచి నాయన జీవితపు గద్దింపు గురించి మీరు మాట్లాడారు. అయ్యా జీవితపు గద్దింపు రాకముందు మేము మా జీవితాన్ని సరి చేసుకున్నట్టయితే, అయ్యా మేము నీ వాక్యంతో మేము కట్టుకున్నట్టయితే మేమెంతో క్షేమంగా భద్రంగా ఉండే పరిస్థితిలో ఉంటాం. అయ్యా మా అందరికీ అటు జ్ఞానాన్ని దయచేయండి. మమ్మల్ని దర్శించండి ప్రభువా, మా హృదయాన్ని దర్శించండి. అయ్యా మా మనసులను తాకండి నాయన, మా జీవితాల్లో మేలు జరిగించండి ప్రభా. ఈరోజు విన్న వాక్యం వింటున్న బిడ్డలందరి జీవితాల్లో మీ ఆత్మకార్యాలు జరిగించండి తల్లి. ఎవ్వరు కూడా నిర్లక్ష్యంగా ఉండడానికి జీవించడానికి వీల్లేదు. మీ పరిశుద్ధాత్మ అగ్నిని విడుదల చేయండి, ఆత్మకార్యాలు జరిగించి మీ నామాన్ని మాయపరచండి. ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయండి. లెట్ యువర్ విల్ బి డన్, లెట్ యువర్ వర్డ్ వర్క్ ఇన్ ఎవ్రీ వన్, let your name be glorified and honored, Father Lord. అదేవిధంగా ప్రభువా నాయన మరి సంఘాన్ని కూడా దీవించండి. నిన్నటి రోజున మీరు జరిపిన ఆరాధన బట్టి నీకు వందనాలు అయ్యా. మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు, నీ సన్నిధి బట్టి వందనాలు, సాక్ష్యాలు బట్టి వందనాలు ప్రభా. వచ్చే ఆదివారం ఆరాధన కోసం మనం సిద్ధపరచండి. We want to see great breakthroughs. We want to see every week, Lord, we want to see a greater level of anointing, greater Lord breakthroughs, greater manifestation of your glory. We want to see supernatural move of the Holy Ghost, Lord. Every Sunday, Master, you show forth your glory, Lord. అయ్యా నీ మహిమని బయలుపరచు ప్రభువా. అయ్యా నీ కృపని బయలుపరచున్న తండ్రి, అద్భుత కార్యాలు జరిగించి నామాన్ని మైపరచుకోండి, నామాన్ని గణపరచుకోండి. నూతనమైన ఆత్మలు మీరు ఎంతమంది తెస్తున్నారు, వారు ఆకర్షింపబడుదురు గాక, వారు పట్టబడుదురు గాక, వారు స్థిరపరచబడుదురు గాక, వారు బలపరచబడుదురు గాక, వారి సంఘంలో నాయన రాజ్యంలో చేర్చబడుదురు గాక. తండ్రి కార్యాలు జరిగించి మీ నామాన్ని మైపరచుకోండి. అయ్యా నాయన వాక్యపు యొక్క స్థాయిని కూడా మీరు ఇంకో స్థాయిలో తీసుకెళ్ళండి. అయ్యా నాయన అన్ని విషయాల్లో మీరు కృప చూపించి మీ నామాన్ని మహిమపరచుకోండి. ఆలయాన్ని కూడా కట్టుకోవడానికి సామర్థ్యం దయచేయండి, వనరులను ఏర్పాటు చేయండి ప్రభు. ఫాదర్, ఐ am praying, Lord, that you would stretch forth your mighty hand right now in Jesus' name. అద్భుత రీతిగా నా ప్రభా
మీరు కార్యాలు జరిగించి మీ నామాన్ని మైపరుచుకోండి. శక్తి చేత కాదు అయ్యా, బలము చేత కాదు, నీ ఆత్మ ద్వారా కార్యాలు చేసేదాడు అయ్యా. నీ ఆత్మ కార్యాలు జరిగించి మీ నామాన్ని మైపరుచుకోండి నాయన. గొప్ప దేవుడు మీరు మాకున్నారు తండ్రి. లార్డ్, యు ఆర్ అ గ్రేట్ గాడ్ హూ ఇస్ దేర్ ఫర్ us. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యువర్ అమేజింగ్ గ్రేస్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. నీ అత్యధికమైన కృపని విస్తరింపచేయండి ప్రభా. అద్భుత కార్యాలు జరిగించి మీ నామాన్ని మైపరుచుకోండి. శక్తి చేత కాదు, బలము చేత కాదు అయ్యా, నీ ఆత్మ ద్వారా కార్యాలు చేసేదాడు. ఆత్మ కార్యాలు జరిగించి మీ నామాన్ని మైపరచుకోండి, నామాన్ని ఘనపరచుకోండి ప్రభా. ఇంకా నాయన మా ప్రార్థన అవసరతలు కోరుకున్న బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలు కూడా మేలు జరిగించండి నాయన. Supernatural blessing will be to manifest in their lives. I pray for I pray that every work of the enemy will be broken in Jesus' name. Daddy, let your name be glorified, Father Lord. అయ్యా నైనా మరొకసారి అయ్యా నైనా ఈ ఉదయకాలం ప్రార్థనలు కూడుకున్న బిడ్డలందరినీ నీ హస్తాలకు పెడుతున్నాను. సంఘ బిడ్డలందరినీ కూడా నీ హస్తాలకు పెడుతున్నాను. రక్త ప్రోక్షణ కింద తీసుకొస్తున్నాం. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డ జీవితంలో మెండుగా మీరు కుమ్మరించండి అయ్యా. వారి జీవితంలో మేలు జరిగించండి ప్రభావ. నీ సంతోషం, నీ సమాధానం, నీ నెమ్మది వారి జీవితాల్లో బయలుపరచండి తండ్రి. మీరు కార్యం చేయగదని తిప్పేవాడు ఎవ్వరు లేరు ప్రభా. అయ్యా అద్భుతమైన కార్యాలు బిడ్డ జీవితంలో జరిపించండి. అగ్ని కాంతి వేయండి ప్రభా. నీ రెక్కల కింద భద్రపరచండి. నీ ముఖ కాంతిని బయలుపరచండి. నీ సాన్నిధ్యంతో బిడ్డలు నింపండి ప్రభా. అయ్యా మేలు జరిగించి మీ నామాన్ని మైపరచుకోండి. అన్ని విషయాల్లో మీరు కృప చూపిస్తారని, మేలు జరిగిస్తారని నమ్ముతూ నీకు వదనాలు చెల్లించుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. Praise the Lord church. Good morning. God bless you. Have a blessed day. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ గుడ్ మార్నింగ్ ప్రైజ్ ద లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ ఎవరు? Praise the Lord. Sarita, praise the Lord. Praise the Lord.